ఏది ఏది బాబు గారు, మీరు చేసినటువంటి పనులేమీ బాగాలేదు. రాష్ట్ర ప్రజలు సంక్రాంతి పండుగ ఆనందంతో జరుపుకోలేకపోయారు. ఏయ్ సత్యబాబు, మీ నాయకుడిలాగా నీకు కూడా పిచ్చిగానే పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడతాను, నిజమే మాట్లాడుతున్నాను. జనాలకి సంక్షేమ పథకాలు అనుకున్న స్థాయిలో రావట్లేదు. సంక్రాంతి పండక్కి అదే మా జగలకి అయితే బటన్ నొక్కి జనాలకి డబ్బులు వేసేవాడు. ఏమయ్యా, మీ నొక్కుడు బ్యాచ్ ఇంకా ఈ బటన్ నొక్కుడు మాటలు మానలేదా అని అడుగుతున్నా. ప్రజలకి రాష్ట్రానికి కావలసింది అభివృద్ధి. మేము ఆ దిశగా ముందుకు పోతున్నాం. అభివృద్ధి అభివృద్ధి అంటారు, అవన్నీ మేము చేసినటువంటి పనులే కదా. మీరు మీ గొప్పలు చెప్పుకుంటున్నారేటి? భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మా జలగన్న పుణ్యమే. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్లుంది నువ్వు చెప్పేది. మీరు శంకుస్థాపనలు చేసి ఎన్నో కార్యక్రమాలను వదిలేశారు. మేము ప్రజలకు మంచి జరిగే ప్రతి పనిని శరవేగంతో చేస్తూ దూసుకుపోతున్నాం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఏం దూసుకుపోతున్నారో ఏమో. పండక్కి ముందే మద్యం రేట్లు పెంచేశారు. భూములు కొనాలన్నా రేట్లు పెరిగిపోయాయి. ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. ఇంకేటి చెప్తారు మీరు? మద్యం గురించి, మద్యం రేట్ల గురించి మీరే మహాడాలి. మూసుకోవయ్యా సత్యబాబు. అసలు లిక్కర్ స్కామ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన మీరా మహాడుతుంది. ఇదిగా ఇదేంటంటే స్కామ్ గేమ్ అంటావు. ఏ ప్రభుత్వంలో అయినా స్కాములు కామనే. భూముల రేట్లు చూడు ఎంత పెరిగాయో. భూమి రేటు ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. జనాభా విపరీతంగా పెరుగుతున్నారు. భూమి తక్కువ ఉంది కాబట్టి అది కామన్. నువ్వు కామన్ సెన్స్ లేకుండా మహాడకు. మీరు లక్ష చెప్పండి, జనాలు మాత్రం మా జలగన్ననే మెచ్చుకుంటారు. ఆయన పాలనే బేష్ అంటున్నారు. మరి మొన్న ఎలక్షన్ లో జనాలు కదా ఓటేసింది. మీరు మీ తొగ్లక్ పనుల వల్ల విసుగుబొట్టి మిమ్మల్ని వెరేశారు. సరే ఒప్పుకుంటా. మా జలగన్న తొగ్లక్ పాలన వల్లే జనానికి చిరాకు పుట్టి మమ్మల్ని ఓడించారు. కానీ ఈ 2 ఏళ్ళు మీరు మాత్రం ఏటి పీకారు? మీరు పీకలేని ఎన్నో పనులను మేము పీకేవలేవయ్యా సత్యబాబు. మీ వల్ల అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి ఒక దారిలోకి తెస్తున్నాం. మీరెంత చేసినా మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేస్తాం. అప్పుడు మా జలగన్న మళ్ళీ తనకు నచ్చినట్లుగా పాలన చేస్తూ మీరు చేసినవన్నీ ఆపేస్తారుగా. సిగ్గుండాలి మీకు. మళ్ళీ అధికారంలోకి వచ్చే సీన్ మీకు లేదమ్మా సైకో బ్యాచ్. మళ్ళీ వస్తారట, అన్ని ఆపేస్తారట. ఇదిగా మా జలగన్న తక్కువ అంచనా బైక్. ఆ టైంకి ఏదో ఒక మాయ చేయగలడు జలగమాయ. మీ మాయ మరాఠీ బ్యాచ్ ఎన్ని కుట్రలు చేసినా తట్టుకునే దమ్ము సత్తా నాకున్నాయి. నేను నమ్ముకుంది ప్రజా శ్రేయస్సు కోసం చిత్తశుద్ధితో చేసే నా శ్రమ, అదే మాదిరిగా ప్రజలకి మా పైన ఉన్న విశ్వాసం. అమ్మో, ఆ ప్రజలను నమ్ముకుంటే నట్టేట ముంచేస్తారు. ఇప్పుడు నీ అభివృద్ధి ఎవరు చూస్తాడు? బతను నొక్కడం లేదని మీకు కూడా దెబ్బేస్తారులే మా జలగన్నకి వేసినట్లు. ఏయ్ సత్తి, మీకు మాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందమ్మా. మీ బూత్ సైకో గంజాయి బ్యాచ్ చేసే అరాచకాలు అన్నీ ఇన్నిగా మిమ్మల్ని చూస్తుంటే జనాలకి చిరాకు దొబ్బుతుంది. ఇదిగా మీరు రైతులను ఆదుకోవడం లేదు, విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. రోడ్లు బాగా లేవు. మీరున్నప్పుడు అన్నీ బాగున్నాయా? మీరున్నప్పుడు అన్నీ పట్టించుకున్నారా? ఇప్పుడు ఎందుకు బిల్డప్ కొడుతున్నారు? రోడ్ల గురించి, రైతుల గురించి మాట్లాడుతున్నారా? అవ్వా మాట్లాడతాం. మాకు వేరే పనే లేదుగా. మిమ్మల్ని నిందించడమే మా పని. మీకు మళ్ళీ పని పాట లేకుండా లేవిక్కడ. అమరావతి నిర్మాణ పనులు, ప్రజా సంక్షేమ పనులు, పెట్టుబడులు ఆకర్షించే మీటింగులు, ఇలా నాకు క్షణం తీరిక లేదు. నీ బూత్ బ్యాచ్ పోయి మీ జలగన్నకు భజన చేసుకోండి, పోండి. అది ఎలాగో చేస్తాంలే. కోటమూలను కూడా క్యూ లైన్లో వచ్చి ఏదో ఒక మాట అనేసి వెళ్ళకపోతే నాకు ప్రశాంతంగా నిద్ర పట్టదు. మా జలగన్న నప్పుకోడు. పేటిఎం డబ్బులు దొబ్బడానికి మీ సైకో బ్యాచ్ మమ్మల్నే టార్గెట్ చేస్తారా? నేను గనక కన్నెర చేసి మీ మీద టార్గెట్ పెడితే మీ బ్యాచ్ మొత్తం చెంచలు కూడా జైలుకి పోతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకో.
తెలుగులో హ్యాపీ 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 బర్త్డే